వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియో జనవరి 20, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడున్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్స్: అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మన్నార్ సింధు శాఖ. సమాధానం: ఆప్షన్ సి, అండమాన్ సముద్రం. నార్త్ వే సమీపంలో, అండమాన్ సముద్రంలోని నార్త్ వే సమీపంలో శ్రీ విజయపురంలో ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది సముద్ర వనరులను ఉపయోగించుకుంటూ బ్లూ ఎకానమీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించబడింది. భారతదేశం మరియు ఏ దేశం మధ్య జాయింట్ హజార్డస్ అండ్ నాక్సియస్ సబ్స్టాన్సెస్ హెచ్ఎన్ఎస్ రెస్పాన్స్ డ్రిల్ నిర్వహించబడింది? ఆప్షన్స్: ఫ్రాన్స్, అమెరికా, జపాన్, రష్యా. సమాధానం: ఆప్షన్ సి, జపాన్. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు జపాన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా ముంబైలో ఈ విన్యాసాన్ని నిర్వహించాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం సముద్ర భద్రత మరియు విపత్తు నిర్వహణలో సహకారాన్ని పెంచడం. రెండవ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరగనుంది? ఆప్షన్స్: న్యూఢిల్లీ, బోధ్ గయా, వారణాసి, ధర్మశాల. సమాధానం: ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. 2026 జనవరి 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఐబీసీ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. కాజీరంగా నేషనల్ పార్క్ సమీపంలో నిర్మించిన 34.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఏ జాతీయ రహదారిలో భాగం? ఆప్షన్స్: NH44, NH16, NH715 పాత పేరు, NH37, NH2. సమాధానం: ఆప్షన్ సి, NH715 పాత పేరు, NH37. అస్సాంలోని కాజీరంగా పార్క్ గుండా వెళ్లే జంతువుల ప్రాణాలకు ముప్పు కలగకుండా వాహన రాకపోకలు సాఫీగా సాగేందుకు ఈ ఎలివేటెడ్ కారిడార్ను సుమారు ₹6,950 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ రెండు నగరాలను కలుపుతుంది? ఆప్షన్స్: హౌరా మరియు కామాఖ్య, గువహటి, ఢిల్లీ మరియు ముంబై, బెంగళూరు మరియు చెన్నై, హైదరాబాద్ మరియు విశాఖపట్నం. సమాధానం: ఆప్షన్ ఏ, హౌరా మరియు కామాఖ్య, గువహటి. పశ్చిమ బెంగాల్లోని హౌరా నుండి అస్సాంలోని కామాఖ్య వరకు ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలును 2026 జనవరి 17న ప్రారంభించారు. ఇది సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రోటీన్ల మధ్య పరస్పర ప్రతిచర్యలను అంచనా వేయడానికి డిసోబైండ్ అనే డీప్ లెర్నింగ్ టూల్ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఆప్షన్స్: ఐఐటి మద్రాస్, ఎన్సీబీఎస్ టీఐఎఫ్ఆర్ బెంగళూరు, ఎయిమ్స్ ఢిల్లీ, సిఎస్ఐఆర్ హైదరాబాద్. సమాధానం: ఆప్షన్ బి, ఎన్సీబీఎస్ టీఐఎఫ్ఆర్ బెంగళూరు. ప్రోటీన్లు వాటి భాగస్వామ్య ప్రోటీన్లతో ఎలా బంధించబడతాయో అంచనా వేయడానికి బెంగళూరుకు చెందిన ఎన్సీబీఎస్ మరియు టీఐఎఫ్ఆర్ పరిశోధకులు ఈ టూల్ను రూపొందించారు. ప్రధాని మోదీ ప్రసంగించిన బగురుంబా దోహో 2026 ఏ వర్గానికి చెందిన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది? ఆప్షన్స్: సంథాల్ వర్గం, గోండ్ వర్గం, బోడో వర్గం, బోడో కమ్యూనిటీ, కుకీ వర్గం. సమాధానం: ఆప్షన్ సి, బోడో వర్గం. అస్సాంలోని గువహటిలో జరిగిన ఈ కార్యక్రమంలో బోడో వర్గానికి చెందిన సంప్రదాయ నృత్యాలు మరియు సంస్కృతిని ప్రదర్శించారు. ఇటీవల భారత రైల్వే అత్యున్నత పురస్కారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ అధికారి ఎవరు? ఆప్షన్స్: అనితా సింగ్, చందనా సిన్హా, చందనా సిన్హా, మీరా రంజన్, జయా వర్మ సిన్హా. సమాధానం: ఆప్షన్ బి, చందనా సిన్హా. రైల్వే స్టేషన్లలో వందలాది మంది పిల్లల్ని అక్రమ రవాణా నుండి కాపాడినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. యుగాండా అధ్యక్షుడ ఎన్నికల్లో వరుసగా 7వసారి విజయం సాధించిన నేత ఎవరు? ఆప్షన్స్: విలియం రూటో, యోవేరీ ముసెవెని, సిరిల్ రామపోసా, అబీ అహ్మద్. సమాధానం: ఆప్షన్ బి, యోవేరీ ముసెవెని. యుగాండా అధ్యక్షుడిగా యోవేరీ ముసెవెని సుమారు 71.65% ఓట్లతో 7వసారి ఎన్నికై రికార్డ్ సృష్టించారు. భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్ ఇటీవల ఏ అంతర్జాతీయ క్రీడా సంస్థలో సభ్యుడిగా నియమితులయ్యారు? ఆప్షన్స్: ఒలింపిక్ కౌన్సిల్, వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్, ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్, ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్, కామన్వెల్త్ గేమ్స్ కమిటీ. సమాధానం: ఆప్షన్ సి, ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్. 2008 ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ను ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. పీఎం విశ్వకర్మ హాట్ 2026 ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆప్షన్స్: ముంబై, లక్నో, ఢిల్లీ హాట్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్. సమాధానం: ఆప్షన్ సి,
ఢిల్లీ హాట్, న్యూఢిల్లీ. జనవరి 18 నుండి 31 వరకు ఢిల్లీ హాట్ వద్ద ఇది జరుగుతుంది. దీని థీమ్ విశ్వకర్మా కా అభియాన్, వికసిత్ భారత్ కా నిర్మాణ్. పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా ఏ పథకం లబ్ధిదారుల కోసం ప్రారంభించబడింది? ఆప్షన్స్: ఆయుష్మాన్ భారత్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, CGHS, PM కిసాన్, ఈఎస్ఐ పథకం. సమాధానం: ఆప్షన్ బి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం CGHS లబ్ధిదారులకు నగదురహిత చికిత్స మరియు ఆయుష్ వైద్య సదుపాయాల కోసం దీనిని ప్రారంభించారు. ఏటా తిరువళ్ళూవర్ దినోత్సవం సాధారణంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: జనవరి 1, జనవరి 12, జనవరి 15 లేదా 16, జనవరి 26. సమాధానం: ఆప్షన్ సి, జనవరి 15 లేదా 16. గొప్ప కవి మరియు తత్వవేత్త తిరువళ్ళూవర్ గౌరవార్థం తమిళనాడు మరియు పుదుచ్చేరిలో పొంగల్ వేడుకల్లో భాగంగా ఈ రోజున జరుపుకుంటారు. భారత 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు ఆహ్వానించబడ్డారు? ఆప్షన్స్: అమెరికా ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు, జపాన్ ప్రధానమంత్రి, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. సమాధానం: ఆప్షన్ బి, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్తా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇటీవల పశ్చిమ కనుమల్లో కనుగొనబడిన అరుదైన ఉభయచర జాతి పేరేమిటి? ఆప్షన్స్: నాసికా భట్రాకస్, గెగినియోఫిస్ వాల్మీకి, రకోఫోరస్, సాలమాండర్. సమాధానం: ఆప్షన్ బి, గెగినియోఫిస్ వాల్మీకి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కనుగొనబడిన ఈ జాతికి వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. ఇవి కాళ్లులేని పురుగుల వంటి ఉభయచరాలు. ఇటీవల వార్తల్లో నిలిచిన డార్డనెల్ స్ట్రేట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఈజిప్ట్, గ్రీస్, టర్కీ, ఇటలీ. సమాధానం: ఆప్షన్ సి, టర్కీ. ఇది ఏజియన్ సముద్రాన్ని మరియు మర్మరా సముద్రాన్ని కలుపుతుంది. నౌకల రాకపోకల రద్దీ కారణంగా ఇది వార్తల్లో నిలిచింది. జనవరి 19, 2026న ఢిల్లీ విమానాశ్రయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిని ఎవరు స్వాగతం పలికారు? ఆప్షన్స్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సమాధానం: ఆప్షన్ బి, ప్రధాని నరేంద్ర మోదీ. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆయనకు స్వాగతం పలికారు. ముసళ్ల జనాభా గణన నేపథ్యంలో వార్తల్లో నిలిచిన సిమిలిపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్. సమాధానం: ఆప్షన్ బి, ఒడిషా. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న ఈ పార్కులో ముసళ్ల సంఖ్య పెరిగినట్లు తాజా గణనలో వెల్లడైంది. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.